సో ప్రైజ్ లార్డ్ మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ బి ఆఫ్ నాజీర్ తత్వం. దాని గురించి అయితే మనం మాట్లాడుకున్నాం ఈరోజు. ఇది పార్ట్ బి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నేనేం చెప్తున్నానో మీకు అది అర్థం కాదు. మీరు పార్ట్ ఏ చూసేస్తేనే కానీ ఇది మీకు అర్థమవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు నాజరైట్ పార్ట్ బి. మనము లాస్ట్ వీడియోలో సంసోన్ గురించి అయితే మనం తెలుసుకున్నాము. శాంసన్ ఎందుకని వెంట్రుకలు అలా పెంచుకొని ఉంటాడు, దేవుడికి ప్రత్యేకంగా అతని జీవితాన్ని అతను సమర్పించుకున్నాడు అని మనమంతా చూసుకున్నాము. ఇప్పుడు ఆ నాజీర్ తత్వాన్ని ఎవరెవరు తీసుకున్నారు అనేది మనం చూసుకుందాం ఈరోజు. మొదట సంసోను, దాని తర్వాత ప్రవక్త శామ్యుయల్ కూడా తీసుకున్నాడు దాన్ని. మూడవది వచ్చేసి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా తీసుకున్నాడు ఆ నాజీర్ తత్వం. సమూయేలు ఉన్నాడు, ప్రవక్త శామ్యుయల్, అతని తల్లి హన్నా ఏం ప్రార్థన చేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఒక మగబిడ్డను కానీ ఇచ్చారంటే మాత్రం ఆ బిడ్డను మళ్ళీ తిరిగి నేను నీకే ఇస్తాను అని చెప్పని అన్నాడు. అండ్ దాని తర్వాత బాప్తిస్మం ఇచ్చే గాబ్రియేలు యోహాను తండ్రి అయిన జకరియా దగ్గరికి వచ్చి, యాజకుడు జకరియా అతని దగ్గరికి వచ్చి, నీకు యోహాన్ అనే ఒక కుమారుడు జన్మిస్తాడు, ఏలియాకున్నంత ధైర్యము తెగింపు ఆ కుమారుడిలో ఉంటుంది, అతను దేవుని యొక్క రాకని అతను ఏర్పాటు చేస్తాడు, అతని దారి ఏర్పాటు చేయడానికి అతను వస్తున్నాడు అని చెప్పి గాబ్రియేల్ చెప్తాడు. సో వీళ్ళందరూ కూడా ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ నాజీర్ తత్వాన్ని వాళ్ళు స్వీకరించారు, వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు కూడా. ఇందులో రెండు రకాలుగా కూడా ఉంది. ఒకటి ఏందనంటే కొద్ది రోజులైనా ఉండొచ్చు, రెండవది ఏందనంటే జీవితాంతమైనా ఉండొచ్చు. ఇవి రెండు కూడా ఉన్నాయి. సో ఇది ఈ రోజుకైతే వీడియో. మనం ఇంకొక వీడియోలో అయితే మనం కలుసుకుందాము. ఇంకొక వీడియోలో అయితే మనం ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే నేనైతే వస్తాను. మీరు మాత్రం డైలీ ప్రేయర్ చేసుకుంటూ ఉండండి అండ్ అలాగే వాక్యం చదువుతూ ఉండండి. ద ప్రేయర్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఇంకొక వీడియోలో అయితే మనం కలుసుకుంటాము. గాడ్ బ్లెస్ యు డియర్ వన్స్ అండ్ ప్రైజ్ లార్డ్.